డ్రగ్స్ గురించిన అవగాహన ప్రతి పౌరుడికి ఉండాలి. అలాగే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే సైబర్ నేరగాళ్ల నేరాలు అరికట్టాలని సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో ఈ ప్రోగ్రాం పెడుతున్నారండి. ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందరినీ పిలుస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డ్రగ్స్. మన అందరికీ తెలుసు డ్రగ్స్ మహమ్మారి ఎలా వ్యాపించింది, ప్రపంచమంతా వ్యాపించింది డ్రగ్స్ మహమ్మారి. ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే మనం అందరం పోలీస్, ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. సో ఈ డ్రగ్స్ వల్ల అది గాంజాయి ఉండొచ్చు, కోకెన్ ఉండొచ్చు, ఏదైనా నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఉండొచ్చు. దానివల్ల బాడీ ఎలా పాడైపోతుంది, అది కాకుండా జైలు శిక్ష, జీవితం పాడైపోతుంది. తర్వాత సమాజంలో మర్యాద పోతుంది. చాలామంది సరదాగా ఒక్కసారి సేవిస్తామని ఆలోచించి డ్రగ్స్ అబ్యూస్ మొదలుపెట్టిన తర్వాత ఎలా అడిక్ట్ అయిపోయారు, దాని గురించి అవగాహన కల్పిస్తున్నాం. మరోవైపు ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్. చాలామంది లేడీస్ ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు కొందరు ఫోటో, వీడియో ఇవన్నీ మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించి డబ్బు అడుగుతున్నారు, లేకపోతే సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నారండి. చాలామంది కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ అమ్మాయిలు, మ్యారీడ్ లేడీస్ కూడా ఎవరికి చెప్పులేక చాలా సఫర్ అవుతున్నారండి. అందులో కొందరు మాత్రమే పోలీస్ దగ్గరికి వస్తారండి. చాలామంది ముందుకు రావట్లేదు. ఈ విషయం గురించి అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ ఒక్కసారి మొదలైతే ఆ బ్లాక్మెయిలింగ్ ఆగదు. కాబట్టి ఎవరైనా బ్లాక్మెయిలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ దగ్గరికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మూడోది సైబర్ నేరాలు. మన అందరికీ తెలుసు ఈరోజు ప్రాపర్టీ ఆఫెన్సెస్, దొంగతనాలు, బార్గ్లరీస్, డకాయిటీస్, రాబరీస్, చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దానివల్ల ఎంత పోతుంది అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ ప్రాపర్టీ ఆఫెన్సెస్లో పోయిన సంవత్సరం 80 కోట్ల కంటే తక్కువ పోయినాయి. కానీ సైబర్ నేరాల్లో దాదాపు 300 కోట్లు పోయినాయి. అంటే సైబర్ నేరాలు ఎంతో క్రూషియల్ ఈ నేరాల్ని అరికట్టడం. అది ఎలా అరికట్టాలి, సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలి, దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. మేము చెప్పాము ప్రతి కాల్, ప్రతి మెసేజ్, ప్రతి ఈమెయిల్ నమ్మకుండా మనకు ఫస్ట్ అనుమానం రావాలి, ఇది జెన్యున్ ఉండకపోవచ్చు. ఫస్ట్ వెరిఫై చేయాలి, తర్వాత చర్య తీసుకోవాలి. వెరిఫై చేయకుండా కళ్ళు మూసుకొని నమ్మడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒకసారి డబ్బు పోతే తిరిగి తీసుకురావడం చాలా కష్టం. సిమిలర్లీ నా డబ్బు 1 డేలో డబుల్ అయిపోతుంది, 1 మంత్లో డబుల్ అయిపోతుంది, 1 ఇయర్లో డబుల్ అయిపోతుంది. అటువంటి ఆశలు ఎవరైనా చూపెడితే దయచేసి నమ్మకండి. జాబ్ ఫ్రాడ్, నాకు వస్తుంది 10,000 నెలకు, సడన్గా ఆఫర్ వస్తుంది మీకు నెలకు 3 లక్షలు వస్తాయి. నమ్మకండి. సో నమ్మి మోసపోతున్నాం.
సో ఈ 3 విషయాల గురించి ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి పోయి చెప్తుంటాం.